హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా లిమిటేషన్స్ అండ్ కోటాస్ ఆఫ్ వ్యూస్ ఇన్ బిగ్క్వెరీ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. అంటే వ్యూస్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి, అలానే కోటాస్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ వచ్చేసి మనం లిమిటేషన్స్ ఆఫ్ వ్యూస్ ఇన్ బిగ్క్వెరీ చూద్దాము. ఓకే, సో జనరల్గా వ్యూస్కి వచ్చేసి లొకేషన్ అనేది కంపల్సరీ మనం డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఒక వ్యూని మనం ఒక టేబుల్ పైన క్రియేట్ చేస్తాం కాబట్టి టేబుల్ ఏ లొకేషన్లో అయితే క్రియేట్ అయ్యి ఉందో సేమ్ లొకేషన్లో వ్యూ కూడా మనకి క్రియేట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, అలా అప్పుడైతేనే మనకి అది సపోర్ట్ చేసిద్ది వ్యూ క్రియేషన్ అనేది. ఓకే, సో టేబుల్ ఒక లొకేషన్లో ఉండి వ్యూని ఇంకో లొకేషన్లో మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే అది యాక్సెప్ట్ చేయదనమాట. సో ఇది ఒక లిమిటేషన్ అనమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తెలుసు జనరల్గా. ఓకే, సో వ్యూస్ అనేది ఆల్వేస్ రీడ్ ఓన్లీ అనమాట. ఓకే, సో మనం ఏదన్నా మోడిఫికేషన్స్ డేటా పైన లేదా ఇన్సర్ట్ అప్డేట్ డైరెక్ట్గా వ్యూస్లో కనుక మనం చేయాలనుకుంటే అది పాసిబుల్ అవ్వదనమాట. సో చేంజెస్ ఏవైనా టేబుల్ లెవెల్లోనే జరగాలన్నమాట. ఆటోమేటిక్గా ఆ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్నే వ్యూ అనేది రీడ్ చేసి మనకి చూపించిద్ది అనమాట. ఓకే, సో వ్యూ అనేది ఆల్వేస్ రీడ్ ఓన్లీ, డజన్ సపోర్ట్ ఎనీ మోడిఫికేషన్స్, ఈవెన్ ఇట్ ఈస్ డిలీట్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ అనమాట మనకి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక వ్యూలో ఉన్న డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు. టేబుల్లో ఉన్న డేటాని కావాలంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ వ్యూలో ఉన్న డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయలేం. ఎందుకంటే ఫిజికల్గా వ్యూలో డేటా ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఒక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ ఇస్తావో అది బ్యాక్ ఎండ్లో టేబుల్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి డేటాని రీడ్ చేసిద్ది. ఓకే, వన్స్ కొర్రీ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అది అన్హోల్డ్ చేసిద్ది అనమాట. ఆ డేటాని వ్యూ నుంచి అన్హోల్డ్ చేసిద్ది. సో డేటా అనేది ఆల్వేస్ టేబుల్లోనే ఉండిద్ది, వ్యూలో మనకి డేటా అనేది ఉండదన్నమాట. అందుకే డేటాని ఎక్స్పోర్ట్ చేయాలంటే వ్యూ నుంచి పాసిబుల్ అవ్వదన్నమాట. ఒక వ్యూ క్రియేట్ చేసేటప్పుడు వ్యూ డెఫినేషన్లో మనం ఎక్కడన్నా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఇన్క్లూడ్ చేయాలంటే సపోర్ట్ చేయదన్నమాట. ఓకే, ఇది ఫోర్త్ పాయింట్. అలానే మనకు వచ్చేసి రిఫరెన్స్. ఓకే, సో యూ కెనాట్ రిఫరెన్స్ ఏ వ్యూ ఇన్ వైల్డ్ కార్డ్ టేబుల్ క్వరీ. సో వైల్డ్ కార్డ్ టేబుల్ క్వరీ గురించి మనం జనరల్గా వైల్డ్ కార్డ్ టేబుల్ కాన్సెప్ట్ అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఎవరన్నా ఆ ప్రీవియస్ సెషన్స్ మిస్ అయ్యి ఉంటే, వైల్డ్ కార్డ్ టేబుల్కి సంబంధించిన సెషన్స్ మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ని వాచ్ చేసి తర్వాత ఈ వీడియోని వాచ్ చేయండి. అప్పుడు మీకు వైల్డ్ కార్డ్ టేబుల్ గురించి డీటెయిల్డ్గా అర్థమైద్ది అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి నో మిక్స్డ్ ఎస్క్యూఎల్ మోడ్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక క్వరీ రాసేటప్పుడు మిక్స్ చేయకూడదు అనమాట. ఓకే, సో గూగుల్ క్వరీ కానీ లేదా లెగసీ ఎస్క్యూఎల్ క్వరీస్ని మిక్స్ చేసి మనం వ్యూ అనేది రాయకూడదు అనమాట. ఓకే, అలా రాస్తే మనకి సపోర్ట్ చేయదనమాట. ఓకే, అలానే ఒక వ్యూ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు టేబుల్ లెవెల్లో ఏమన్నా చేంజెస్ చేస్తే, అంటే టేబుల్ లెవెల్లో నువ్వు స్కెమా నేమ్ చేంజ్ చేసావు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో వ్యూ అనేది ఒక్కోసారి మనకి ఎర్రర్ త్రో చేసిద్ది అనమాట. సో నువ్వు టేబుల్ లెవెల్లో డేటా సెట్ స్కెమా చేంజెస్ ఏదైనా చేస్తే సేమ్ చేంజెస్ మనం వ్యూస్లో కూడా అప్డేట్ చేయాలి. ఓకే, అప్పుడు మాత్రమే వ్యూ అనేది వర్క్ అవుతుంది అనమాట మనకి. సో ఇవి మనకి వ్యూస్లో ఉన్న లిమిటేషన్స్. తర్వాత కోటాస్ అనేది చూద్దాం. సో మనకి మెయిన్గా వచ్చేసి మ్యాక్సిమం వ్యూస్లోకి వచ్చేసరికి నెక్స్టెడ్ వ్యూస్ అనేది ఓన్లీ 16 లెవెల్స్ వరకే సపోర్ట్ చేసిద్ది. సో ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసాము. అలానే నెక్స్ట్ వచ్చేసి ఒక డేటా సెట్కి వచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్ని వ్యూస్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ 2500 వ్యూస్ను మాత్రమే ఫర్ వన్ డేటా సెట్ సపోర్ట్ చేసిద్ది అనమాట మనకి బిగ్ క్వరీలోకి వచ్చేసరికి. సో ఇది మనకి ఈరోజు లిమిటేషన్స్ అండ్ కోటాస్ ఆఫ్ వ్యూస్ ఇన్ బిగ్ క్వరీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.